నమస్తే. గౌడలకి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా తక్షణమే నెరవేర్చాలంటూ లేకపోయినట్లయితే ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటిస్తామంటూ గౌడ సంఘాల నేతలంతా కూడా ఈరోజు ప్రధానంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని పూనుకోవడం జరిగింది. సో ముఖ్యంగా ఒక పక్కన జిల్లా పేరు జనగామ జిల్లా పేరు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతామని చెప్పేసి, అలాగే ఇక్కడ హైదరాబాద్లో విగ్రహం పెడతామని చెప్పేసి, అంతేకాకుండా గౌడ కులస్తులకు సంబంధించినటువంటి బార్ల విషయంలో కానీ మరో పక్కన వైన్స్ల విషయంలో సైతం కూడా ప్రభుత్వం మోసం చేస్తుందనేది ప్రధానంగా గౌడ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు దామోదర్ గౌడ్ ఉన్నారు. అన్న నమస్తే. ఏంటిది మళ్ళీ గౌడలకి చాలా మేనిఫెస్టోలో చాలా అంశాలు పెట్టడం జరిగింది. అప్పుడు చూసినప్పుడు నిజంగా ఏంటి గౌడ సంఘాలకు సంబంధించిన గౌడ కులస్తులకు గిన్ని హామీలు ఇవ్వడం జరిగింది, మిగతా వాళ్ళకి తొక్కేసేటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి విమర్శలు కూడా ఎదురైనాయి. కానీ తీరా చూస్తే ఇప్పుడు అమలయ్యేటువంటి స్థితిలో కూడా లేదు. ఏ ఒక్కరు కూడా ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అమలు చేసినట్టుగా కూడా కనబడట్లేదు. ఏంటిది మీ కార్యాచరణ ఏంటిది, రేపు ఏం చెప్పదలుచుకోవాలి? ఈరోజు మనది కళ్ళు గీత సమన్వయ కమిటీ తెలంగాణ స్టేట్ ఈరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే నాది వ్యాపారం లిక్కర్ వ్యాపారం అయినా కూడా మన గౌడ కులస్తులం కాబట్టి ఆ వ్యవస్థ కుంటుపారిపోయిందనేది దీని మీద డివైడ్ అయినాం. ఈరోజు మనం ఏమంటే గత ప్రభుత్వంలో కళ్ళు వ్యాపారంలో కాంగ్రెస్ ఏది మన రాజశేఖర్ గారి ప్రభుత్వంలో బంద్ చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఓపెన్ చేసింది. అది నడుచుకుంటూ వచ్చింది. ఆ ప్రభుత్వంలో మా గౌడ్స్కు న్యాయపరంగా సహాయం చేసింది. వాళ్ళకి ఎలాంటి కష్టాలున్నా నష్టాలున్నా అప్పుడున్న మినిస్టర్ పద్మారావు గారు ఇవ్వండి, తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు కానివ్వండి, వాళ్ళు మా గౌడ్స్కి అండదండ ఉండి వాళ్ళను సపోర్ట్ చేస్తూ వ్యాపారం కలిగించారు. వాళ్ళు కూడా బ్రతుకుదేరు. మా దాంట్లో ఏంటంటే లక్షల మంది కళ్ళుదాండ్ల మీద ఆధారపడి ఉన్నారు. ఈరోజు ఆ ప్రభుత్వంలో ఏది చెట్ల రకం కానివ్వండి, రెంటల్ కానివ్వండి, అది మాఫీ చేసింది. సరే మీ కులవృత్తులు చేసుకోండి అని చెప్పి కులవృత్తుల సహాయం చేసింది ఆ ప్రభుత్వం. బతుకుతూ వస్తున్నారు. ఈ మధ్య ఏంటంటే మేనిఫెస్టోలు ఈరోజు ఎందుకు పెట్టిరంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము రాకముందు ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టిరు. ఇది కళ్ళు గీత వాళ్ళకు సంఘాలకు మేము వైన్ షాపులు ఇస్తామని, తర్వాత మా గౌడ్స్కి 25% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అని ఇంకా అన్ని హామీలు ఇచ్చారు. తర్వాత సర్వాయి పాపన జనగామ జిల్లాకు పేరు పెడతామని ఒకటి, తర్వాత ఎక్స్గ్రేషియా ఏదైతే చనిపోయిన చెట్లెక్కి కింద పడి చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పేసి అని, తర్వాత ఈ యొక్క భూమి పూజ చేశారు మా గౌడ కమిటీ వాళ్ళ గురించి అని చెప్పేసి అని అది పోయింది. తర్వాత సర్వాయి పాపన్న విగ్రహం పెడతామంటే లాస్ట్ మూమెంట్లో మొన్న ఇప్పుడు వాళ్ళు భూమి పూజ చేసిరు కానీ ఇప్పటివరకు దాన్ని ఏడేసిన గొంగడి అక్కడే ఉందనేది అందరి తపన. అంటే మన గౌడ్లను ఇంత చిన్న చూపు చూస్తుంది. 2.5 సంవత్సరాలు అయినా కూడా ఎక్సైజ్ మంత్రి దగ్గర పోతే ఎవరు పలకరించే దిక్కు లేదు. మనం బతుకుదామన్న ఒక సమస్య ముందుకు తీసుకుపోతలేరు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మన గౌడ బిడ్డలు ఉన్నా కూడా మహేష్ కుమార్ కానివ్వండి, మధు యాష్కి కానివ్వండి, తర్వాత పొన్నం ప్రభాకర్ గారి వీళ్ళు ఉన్నా కూడా మనకి ఏం న్యాయం చేయలేకపోతారో అందరికి ఒక ఫీలింగ్ స్టార్ట్ అయింది. మన బ్రతికేంది మన రాజకీయ పరంగా, అదేవిధంగా 42% రిజర్వేషన్లు కూడా పోరాటం చేసుకుంటేనే వస్తున్నారు. అది కాకుండా మనం అన్ని కులాల్లో కాకుండా మన కుల వ్యవస్థను అయితే దెబ్బతీస్తున్నారు. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇప్పుడు దీన్ని ప్రధానంగా కూడా వైన్ షాపులలో కూడా మీకు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా బార్ షాపులకు సంబంధించిన కొన్ని. సో ఇవన్నీ కూడా ఎందుకు ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి హామీని ఎందుకు నెరవేర్చుకోవట్లేదు? ఇప్పుడు కూడా అదే అర్థమైతే లేదు. ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంటే ప్రభుత్వానికి లాంటి రెవెన్యూ. మేము మా గౌడ్స్కి రిజర్వేషన్ ఇచ్చినంత మాత్రాన టెండర్ ఫామ్ లేకుండా ఏం టెండర్ ఏమి ఇస్తలేదు. లైసెన్స్ ఫీజు కట్టకపోతే ఇలా ఏమి ఇది లేదు. దానికేమన్నా సబ్సిడీ ఇస్తుందా? ఇంకా మాకు రిజర్వేషన్ గురించి అడుగుతున్నాం. ఇక నడవన రిజర్వేషన్ ఎందుకు, మాకు సబ్సిడీని అడిగితే ఇంకా ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది? ఏం చేయలేను. ఇప్పుడు కూడా మేము 2 years అయింది మా బార్ల విషయంలో. గత ప్రభుత్వం పోయినా మాకు అనుకూలంగా ఏదో అవసరం ఉంటే చైతన్య వరకు చేసింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ బార్లకు వైన్ షాపులకు విరుద్ధంగా 2 లైసెన్సులు ఉన్నాం. 2 లైసెన్సులు న్యాయం చేయండి. బార్ వ్యవస్థ, బార్కు వైన్ షాప్ వ్యవస్థ వాళ్ళకి వెండి ఒక రూల్ ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి ఉన్న జీవోను కూడా ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితి. అంటే మేము ఎన్నిసార్లు దొరుకుతున్నాం? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మినిస్టర్లను, ప్రిన్సిపల్ సెక్రటరీని, కమిషనర్ల దగ్గర తిరిగి కాలు చెమటలు పడుతున్నాయి. అది ఏం అడుగుతున్నాము? న్యాయపరమని అడుగుతున్నాం. విచ్చలవిడిగా ఈ పర్మిట్ రూమ్లు మనం 100 square meter ఉండాలని చెప్పి పర్మిట్ రూమ్ గురించి వైన్ షాప్లో మా అసోసియేషన్ పెడితే అప్పుడు నిర్ణయించింది. దానికి 100 square meter లేకుండా విచ్చలవిడిగా ఇచ్చేసి ఎవరు కంట్రోల్ చేయాలి? అది ప్రభుత్వం చేయాలి. అది రూల్ ఉంది దానికి.
ఈ ఇంత 100 స్క్వేర్ మీటర్ల తినుబండారాలు ఉండొద్దు అనే రూల్ ఉన్నప్పుడు మరి ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎందుకు పట్టించుకుంటలేదని మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను కూడా టెండర్ వేసిన, బార్ ఉంది, టెండర్లు మనం వేసిన టెండర్ మనకు వస్తలేదనే బాధ, అది డబ్బులు ఓడగొట్టుకుంటున్నాం. మీకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటి అసలు? కేవలం వైన్స్ బార్లేనా, ఇంకా మిగతా సంబంధించినటువంటి అవి కూడా ఏమన్నా అంటే మీకు తాళ్ళెక్కేటువంటి వాళ్ళకి లైసెన్స్ కావచ్చు, పనిముట్లు కావచ్చు, అవన్నీ కూడా అవి కూడా ఉంటాయి కదా? అవన్నీ పనిముట్లు ఏముంటాయి, చిన్న చిన్న ఒక 1000 రూపాయలు 2000 పెడితే పనిముట్లు వస్తాయి, అది అవసరం లేదు. ఇప్పుడు తాటి చెట్లు ఎక్కడానికి ఎక్కడానికి పోయి కింద పడతాయి, దానికి వాళ్ళు మిషన్లు కూడా ఇచ్చారు గత ప్రభుత్వంలో. అవి ఎంతైనా టెక్నికల్ పని చేయవు. అది చెట్టు ఎక్కడం కిందికి దిగడం అంటే ట్రైన్ దానిలో పోతే ప్రాణం బిక్కు బిక్కు అనుకుంటే ఎక్కాలి కాబట్టి చనిపోతున్నారు. ఇక ఇప్పుడు నేను ఎక్కలేను, ఎక్కేటోళ్ళకైతే ఎంత ఇబ్బంది. మనం ఇట్లా చూస్తేనే భయపడతాం. ఆ వ్యవస్థ లేకని ఈ వ్యవస్థను ఎన్నుకున్నాం మనం. సరే, మన కులం వ్యవస్థ ఇది కాబట్టి నేను 86 నుండి ఫీల్డ్లో ఉన్నా, నా కళ్ళ అంటే నచ్చలేదు, దీంట్లో ఎన్నుకున్నాం. ఈ బార్ వ్యవస్థలో తీసుకొచ్చినాక కూడా ఈ వ్యాపారం చేస్తుంటే మీరు ఎందుకు పట్టించుకుంటలేరు? మొన్న కూడా కలిసిన మినిస్టర్ని కలుసుకుంటూ వస్తే తీసి అక్కడ పడేసినట్టుగా కమిషనర్ని పిలుస్తా అంటావు, మినిస్టర్ని పిలుస్తా, ప్రిన్సిపల్ సెక్రటరీ మీటింగ్ పెడతా అంటే ఎప్పుడు ప్రాణం పోయినాక. ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చింది మాకు, ఈ ఇయర్ బార్ది October 1 నుండి స్టార్ట్ అవుతుంది, సెప్టెంబర్ వరకు అయిపోతుంది. అక్టోబర్ అయిపోయి ఎప్పుడు పోయిన 2.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు గడుతుంటే కూడా మేము అడుగుతున్నది ఏంది, రెవెన్యూ లాస్ చేయడానికి అడుగుతున్నామా? సరే 25% మా గౌడ్స్కి ఇవ్వలేదు, వదిలేసుకున్నాం, అది కూడా ఇవ్వలేదు, ఇచ్చిన కాడికి వేసుకున్నారు, అయిపోయింది. December 1 నుండి స్టార్ట్ అయిపోయాయి, 1 మంత్ అయింది. బార్లది ఇప్పుడు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 3 నెలలు అయిపోయింది, మళ్ళీ ఇన్స్టాల్మెంట్ కడుతుంటే అది ఏది మనకు రెంటల్ అగ్రిమెంట్. మేము అక్కడ ఇంటి ఓనర్ దగ్గర అగ్రిమెంట్ తీసుకుంటాం. గతంలో కూడా నార్మల్ ఉండేది. ఆ నార్మల్ ఇప్పుడు కంపల్సరీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఇవ్వాలంటే మీకు వచ్చే ఆదాయం ఏంది మేము వివరించినాం. డిపార్ట్మెంటో రిజిస్టర్డ్ డీడ్ కావాలంటది. ఇక ప్రభుత్వం దృష్టిలో పోతే మన మినిస్టర్ గారు అన్నారు అవసరం లేదు, ఇది అమిట్మెంట్లని రద్దు చేస్తామన్నారు. ఇప్పటివరకు ఎందుకు చేస్తలేరు? రోజు తిరుగుతున్నాం, పోతున్నాం, ఇవ్వాలంటూ రేపు అంటుండు. మేము కూడా ఈ 4 రోజులు అయినాక చూస్తాం. మాకు ఈ యొక్క బార్ల సమస్య ఇవ్వకపోయినా, ఇప్పుడు కళ్ళు దుకాణాలు అంటే మాకు గౌడ్స్ ఉన్నారనే కక్ష తప్ప లెక్కేసుకోండి, 80% కళ్ళు కానీ ఇక్కడ వైన్ షాపులు కానీ బార్లు కానీ 80% మాకు గౌడ్సే ఉన్నారు. ఎందుకు చేస్తున్నాం? వేరే వ్యాపారం చేయలేక కుల వృత్తి అనేది దీని మీద పోరాటం చేస్తున్నాం. యాక్చువల్గా ఆలోచిస్తే అదే అనిపిస్తుంది కదా. మీరు ఎందుకు చర్య తీసుకోకపోతే, మీరు ఇచ్చిన హామీలే అడుగుతున్నాం కదా మేము. ఇక్కడ అది చిన్న ప్రాబ్లం, అది జీవోలు తీయాల్సిన అవసరం లేదు. మీరు గవర్నమెంట్ జీవో పెట్టిందని ఎందుకు అమలు చేస్తలేరు? అధికారులను మమ్మల్ని ఎందుకు భయపెట్టిస్తున్నారు? గట్టిగా మాట్లాడితే కేసులు చేస్తున్నారు. అంటే తప్పేం చేస్తున్నాం మేము? పనికిరాని ఇప్పుడు ఇది వ్యవస్థ. మేము ఇప్పుడు కూడా ప్రభుత్వానికి చెప్తున్నాం, అధికారులు నిర్లక్ష్యమా, ప్రభుత్వం నిర్లక్ష్యమా? చెయ్యండి. మేము అడిగిట్లా న్యాయం ఉందా లేదా? ఇంకెన్ని రోజులు తిరిగి మాకు ఒక కమిటీ ఉంది, కమిటీ వాళ్ళని తిరుగుతున్నాము. ఇవాళ పరిస్థితి December 20 లైసెన్స్ ఫీజు కట్టడంలో ఇంకా ఉన్నారు, అప్పులు తీసుకొచ్చి కడుతున్నాం. మేమేం అడుగుతున్నాం? విచ్చలవిడిగా పర్మిట్ రూమ్లు ఏదైతే రూల్ 100 స్క్వేర్ మీటర్లు ఎకరాల మీద ఉంది, మేము లైసెన్స్లను కొట్టుకున్నాడు కాదు. మీరు దాన్ని ఇంప్లిమెంట్, జీవో ఉంది, ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయనీకనే మీ చేతనైతే ఇంకా ప్రభుత్వం మాకు ఏం సాయం చేస్తుంది అనుకోవాలి? అధికారులు మాయంబడి బంద్ చేస్తా అంటాడు. నేను రిజిస్టర్ ఇప్పుడు 15 సంవత్సరాల నుండి నేను కిరాయికున్నా, నార్మల్ డ్యూటీ స్టాంప్ డ్యూటీ కట్టినాం. ఇప్పుడు లేదు, ఓనర్ ఏమంటాడు, ఇన్ని రోజులు నార్మల్ డ్యూటీస్, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎందుకు అర్థం కావట్లేదు. నా ప్రాపర్టీ కబ్జా పెట్టుకునికినా అనేది మాకు ఇబ్బంది. దీనివల్ల మాకు లైసెన్స్కి ఓనర్కి ఇబ్బంది అవుతుంది, గవర్నమెంట్కి రెవెన్యూలో ఏమి ఇబ్బంది, ఎందుకు తీసుకోలేకపోతున్నారు? మొన్న కూడా కలిసిన, తిరిగి అలసిపోతున్నాం. ఇక ఏం చేయగలుగుతుంది? ఇక్కడ మా గౌడ్స్కు అన్యాయం చేస్తుంది. గౌడ్లు వచ్చి ఇట్లా డైవర్ట్ చేసిన బిజినెస్కు అన్యాయం చేస్తుంది. మాకు లైసెన్స్కి ఇబ్బంది పెడితే కూడా దానికి పరిష్కారం చేయకపోతే ప్రభుత్వము ఇంకెందుకు అనుకోవాలి? మరి మినిస్టర్ ఎందుకు అనుకోవాలి? మరి గత ప్రభుత్వం మినిస్టర్ ఉన్నాడు, పోయి చెప్తే చేపించిండు కదా. మరి ఇప్పుడు ఈ మినిస్టర్ గారు అర్థం కావట్లేదు మాకు. మరి మా కులస్తుల దగ్గర పోయినాం, అరే ఇది ఆ శాఖ వాళ్ళే చేయాలంటారు. ఈ శాఖ దగ్గర పోతే రోజు ఒక ఇది అవుతుండు. ఈ దృష్టి మేము ఎందుకు పెడుతున్నాం ప్రతిసారి మీటింగ్ అంటే, సీఎం గారు అన్న కనీసం రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఆలోచన చేసి, అరే ఈ బార్ల పరిస్థితి ఏంది అది తెలవాలనే ఉద్దేశంతోనే మేము రోడ్ ఎక్కాల్సి వస్తుంది. రోడ్ ఎక్కినా కూడా దాని పరిష్కారం ఏంటిది? ఇప్పుడు కూడా ఏమంటూ మా సంఘాలు, ఇప్పుడు ఇట్లా పరిష్కారం చేయకపోతే, ఎక్స్క్రేషన్ ఇవ్వకపోతే, అమలు చేసిన ఏదైతే కామారెడ్డిలో అమలు చేసిన దానికి పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు రోడ్డు మీదకి వస్తామంటున్నారు. అప్పుడు ఇది చేసేది ప్రభుత్వం. అందుగురించి ఎప్పుడైనా ఆలోచన చిత్తశుద్ధితోన, మరి మీరు చెప్పినందుకు మేము కూడా ఓట్లేసి గెలిపించినాం. అప్పుడు కూడా సరియైన
ఆదిన కరెక్ట్ చేయలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి కొంతమంది ఓట్లేసి కాంగ్రెస్ను గెలిపించారు. మరి మీరనే చేయాలి కదా, మరి మీరు ఇచ్చిన హామీల గురించే కదా మోసపోయి ఓట్లేసింది. మరి ఇప్పుడు కూడా తక్షణమే ఈ యొక్క వ్యవస్థ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, కళ్ళు దుకాణాలు కానివ్వండి, వైన్ షాపులు కానివ్వండి, బార్లు కానివ్వండి, ఈ 3 రెవెన్యూ మ్యాటర్ కాబట్టి మేము ఈ సభాముఖంగా ఏం తెలుసా, తక్షణమే పరిష్కరించండి. మీరు పరిష్కరిస్తే అయిపోతుంది. మీరు ఆర్డర్ వేస్తే అధికారులు చేస్తారు. అధికారులు కూడా ఏం చేయగలుగుతారు? ప్రభుత్వం ఇచ్చిన జీవోలను వీళ్ళు అమలు చేయడానికి ఉంటారు. కాబట్టి మేము కూడా కమిషనర్ దృష్టిలో పెట్టినాం. రోజు ఇదే పంచాయతీ అవుతుంది. ఎప్పుడైనా తక్షణమే మీ తొలిగి వెలుగు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ యొక్క ఏదైతే హామీలు ఇచ్చిందైతే వాళ్ళకు మేము రుణపడి ఉంటాం. రెవెన్యూ కడుతున్నాం, మేము బతుకుతున్నాం, ఒక 40 మందికి జీవనోపాధి ఇస్తున్నామనే తపనతోనే ఈ పోరాటం ఉంది.